హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకైతే మనకి 6,000 చొప్పున 12,000 రూపాయలు అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీల భాగంగా అయితే ఇది అనేది కూడా స్కీమ్ అయితే రావడం జరిగింది. ఈ స్కీమ్ కి ఎవరెవరు అర్హులు ఉంటారు, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, గతంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు అమౌంట్ వస్తాయి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం మీ సేవ గురించి, సిఎస్సి ఆన్లైన్ గురించి, ప్రభుత్వ పథకాల గురించి చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి మీకు 100% ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు అక్కడి నుంచి పొందొచ్చు. మనకి ఈ మంజూరు పత్రం అనేది కూడా కొంతమందికి అయితే పంపిణీ చేశారు. మీకు వచ్చిందా రాలేదు అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అనేసి కూడా మనకి హెడ్డింగ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజాపాలన తొలి ఏడాది విజయవంతం అయిపోయింది అనేసి కూడా మనకి ఇలాంటిది అనేది కూడా ఫామ్ అనేది మనకు అప్పుడు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఇలా కుటుంబ సభ్యులు అందరికీ, అంటే ఇంటికి ఒక కుటుంబానికి ఒకటే, అది కూడా నిరుపేద వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, నెక్స్ట్ మనకి ల్యాండ్ అనేది మన పేరు మీద ల్యాండ్ సెంటు భూమి ఉన్నా కానీ మనకు అనేది ఈ వర్తించదు. ఈ స్కీమ్ అనేది కూడా 12,000 రూపాయలు అనేది కూడా 26 జనవరి నాడు అనేది చెక్కులు అనేది కూడా పంపిణీ అయితే చేస్తారు. ఈ విధంగా మీకు వచ్చిందా రాలేదా, మరి ఇప్పుడు మాకు రాలేదు, మేము ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేసి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా చెప్తా, జాగ్రత్త వినండి. ఇక్కడ ఆత్మీయ భరోసా పథకం మొదటి విడత 6,000 రూపాయలు అనేది కూడా మొదటి విడతలో భాగంగా మనకు 6,000 రూపాయలు అనేది ఇక్కడ డాష్ మీ ఖాతా నెంబరు, మీ పేరు అనేది కూడా ఇక్కడ మీకు 2 విధాలుగా ఉంటుంది. దాని తర్వాత 6,000 రూపాయలు అనేది సంవత్సరానికి మనకు 12,000 చొప్పున అయితే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ద్వారా అయితే మనం లభించడం అయితే జరుగుతుంది. ఇంతవరకు ఈ స్కీమ్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకునే వారైతే మరలా అనేది కూడా మీకు అనేది రీఅప్లికేషన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రజాపాలన అప్లికేషన్ దరఖాస్తు అయితే మీరు తీసుకోవాలి. ఇది కూడా మీరు జెరాక్స్ సెంటర్లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో కూడా మీకైతే ఉండడం జరుగుతుంది. ఆ ద్వారా అయితే మీరు చూసుకో. డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్, కొత్త రేషన్ కార్డ్ జిరాక్స్, కరువు పని పాస్బుక్ జిరాక్స్, అంటే మన జాబ్ కార్డు అంటాం కదా 100 రోజుల పని, దాని జిరాక్స్ అనేది కూడా పెట్టుకోవాలి. మీరు జిరాక్స్ పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన దరఖాస్తు డీటెయిల్స్ అనేది కూడా మీరు ఫిలప్ అయితే చేయాలి. ఇక్కడ మీరు ఫోటో అతికి పెట్టాలి, మీ పేరేంటిది, మీరు మేలా ఫీమేలా, మీ బీసీగా క్యాస్ట్ ఏంటిది అనే దాని గురించి కూడా ఇక్కడ రాసుకోవాలి. దాని తర్వాత మీ ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, రన్నింగ్ మొబైల్ నెంబరు, ప్రస్తుతం మీరు ఏ పని చేస్తున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇక్కడ క్రమ సంఖ్య చేసి మీ పిల్లల పేర్లు, మీ వైఫ్ పేరు అనేది కూడా ఇక్కడ మీరు రాసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ అనేది ఆధార్ నెంబర్లు వాళ్ళ అయితే సీరియల్ ప్రకారం వేయాలి. వాళ్ళందరి జిరాక్స్లు అనేది కూడా దీనికి అనేది మీరు పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అడ్రస్ అనేది కూడా ఇక్కడ మీరు ఫిలప్ చేసుకున్న తర్వాత మీరు ఏ పథకానికి అయితే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన టిక్ మార్క్ పెట్టేసి మీ దగ్గరనున్న గ్రామ పంచాయతీలో అనేది కూడా, లేదా మీరు ప్రజాపాలన ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు, లేదా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే గ్రామ పంచాయతీలో అయితే ఈ అప్లికేషన్స్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ జిరాక్స్ అనేది పెట్టేసి మీ గ్రామ పంచాయతీలో సెక్రటరీ అధికారిని అనేది కన్సల్ట్ అయితే అక్కడి నుంచి అనేది కూడా అప్రూవల్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఆ తర్వాత మీకు అనేది 26 జనవరి రోజు అయితే మీకు అనేది చెక్కులు అనేది కూడా కొంతమందికి పంపిణీ చేస్తామనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ అనేది చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.